పట్టణంలోని తాగునీటి వాలుగుంతలకు గ్రహణం పట్టిందని పంచాయతీ అధికారులు ఆ గ్రహణంపైన చర్యలు ఎప్పుడు తీసుకుంటారని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ రహంతుల్లా ప్రశ్నించారు. సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు లీకేజ్ అవుతున్న వాలుగుంతలను పరిశీలించారు. అనంతరం రహమతుల్లా మాట్లాడుతూ పట్టణంలోని తాగునీటి వాలుగుంతలను పరిశుభ్రం చేయండి అంటూ గత కొద్ది నెలలుగా పలుమార్లు గ్రామ పంచాయతీ కార్యదర్శులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఇంతవరకు తాగునీటి వాలుగుంతలు పరిశుభ్రత పరచడం కానీ తాగునీరు లీక్ కాకుండా చూడటం కానీ వాటి నివారణ చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. పంచాయతీ అధికారులకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే యుద్ధ ప్రాతిపదికన తాగునీటి వాలుగుంతలు పరిశుభ్రత పరిచి లీకేజీలు కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ సంబంధించిన ఏదైతే వాటర్ లైన్మెన్లు మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి వర్యులు మరియు ఈ వేంపలే మండలానికి సంబంధించిన పాలకులు కూడా వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు అందరూ ఈ దారిన వదులుతుంటారు. అయినప్పటికీ నెల నుంచి ఈ తాగునీటి వాళ్ళు ఏదైతే లీకేజ్ ఉందో దీన్ని సరిదిద్దుదాం, ఈ లీకేజ్ ఎందుకు ఉంది, దీన్ని సరిచేయాలి అనే కనీస ఆలోచన లేకపోవడం సిగ్గుచేటైన అంశం అని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఈ యొక్క గ్రామ పంచాయతీ సిబ్బంది, అధికారుల, పాలకుల నిర్లక్ష్యానికి మేము నిలదీస్తున్నాం. ఇంత ప్రధాన రహదారిలో వాళ్ళు లీక్ అవి అక్కడ చెడు పదార్థాలు పడి నీళ్ళు కలుషితమైతే ఈ వాటర్ వల్ల కలుషిత వాటరు జనాలు తాగితే ఎంతటి అనారోగ్యాలకు గురవుతారో కూడా గ్రహించలేని దుస్థితిలో ఈరోజు గ్రామ పంచాయతీ అధికారులు కావచ్చు, ఏవైతే లైన్మెన్లు, ముఖ్యంగా లైన్మెన్ వాళ్ళు సంబంధించింది ఇది లైన్మెన్కి సంబంధించిన అంశం, వీటిని నివారణ చర్యలు తీసుకోకుండా నెలల తరబడి కాలక్షేపాలు చేస్తున్నారంటే వీళ్లకు ప్రజలకు సేవ చేసే గుణం ఉందా లేదా కేవలం నెలసరి జీతాల కోసమే వీళ్ళు గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్నారనేది కూడా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ ఏదైతే ఇంకోటి ఈ ఆరు హోటల్ పక్కన తూపలే ఆటోలు నిలబడే చోట కూడా ఇక్కడ నీళ్లు లీక్ అవుతున్నాయి, నీళ్లు కాలువలో కలుషితం అవుతున్నాయి. వీటిని నివారణ చర్యలు తీసుకోమని ఎంతోమందికి ప్రజాప్రతినిధులకు అక్కడున్న వాళ్ళు తెలియచేసినప్పటికీ కూడా పట్టించుకోకపోవడం సిగ్గు చేయడం అంశమని ఇక్కడైనా మేము గతంలో కూడా అన్నాం. ఈ తాగునీటి వాళ్ళు తిప్పేవాళ్ళు, లైన్మెన్లు వాటిని పరిశుభ్రత పరచాలి, జనాలు తాగే నీళ్లు రోగాలు రాకుండా కలుషితం కాకుండా ఉండాలని పలుమార్లు గత కార్యదర్శులకు కావచ్చు, ఈనాటి కార్యదర్శులకు కావచ్చు మేము వినతి పత్రం అందజేసాం ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా. ప్రజల యొక్క ఆరోగ్య రీత్యా మరి ఇంత చేస్తున్న వారిలో చలనం లేదంటే వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారా, కేవలం ఫ్యాన్ల కింద టీ హోటళ్ళ కాడ వ్యవహారాలు చేసేందుకు జీతాలు తీసుకుంటున్నారా అనేది కూడా మేము సూటిగా ఈ గ్రామ పంచాయతీ అధికారులను కావచ్చు, సిబ్బందిని కావచ్చు, పాలకులను కావచ్చు నిలదీస్తున్నాం. మీరు ఎన్నిసార్లు ఈ తాగునీటి వాలుగుంతు గురించి ఎన్నిసార్లు మీకు ప్రస్తావించినా కూడా వీటి మీద చర్యలు తీసుకోవడం లేదంటే మీరు ఎందుకు విధులు నిర్వహిస్తున్నారు, దేనికి జీతాలు తీసుకుంటున్నారని కూడా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీకు ప్రజల పట్ల, గ్రామ పంచాయతీ అభివృద్ధి పట్ల ఏమన్నా కొంచెం కూడా ఇంగిత జ్ఞానం, చిత్తశుద్ధి ఉంటే ఈ తాగునీటి వాళ్ళు పరిశుభ్రత పరచాలని, ప్రజలు తాగే తాగునీటి కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా మరోమారు ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా మరియు వేంపల్లె మండల మరియు గ్రామ పంచాయతీ ప్రజల తరఫున కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ తాగునీటి వాళ్ళని పరిశుభ్రపరచకపోతే రానున్న కాలంలో రోగాల బారిన పడితే దీని బాధ్యతలు ఎవరు వహిస్తారని కూడా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ వేంపల్లె గ్రామ పంచాయతీ ఈవో కార్యదర్శి గారిని ప్రజల ఆరోగ్యాల పట్ల భద్రత మీకు పట్టదా? నెలల తరబడి ప్రధాన రహదారుల్లో వాళ్ళు బురదలు పూడుకోపోయి ఇలా అన్యాక్రాంతంగా ఉంటే పట్టించుకోకపోతే మీరు అధికారులు ఎందుకని కూడా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు యుద్ధ ప్రాతిపదికన ఇదే తాగునీటి వాళ్ళు లీకేజ్లు కానీ, తాగునీటి కలుషితమయ్యే గుంతలు కానీ పరిశుభ్రత పరచాలని మరోమారు ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా గ్రామ పంచాయతీ వారిని సూచిస్తున్నాం.